ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి మనకి సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత చాలామంది విద్యార్థులు వాళ్ళకు వచ్చిన కాలేజ్లో సాటిస్ఫై ఉంటారు. లేదంటే నాకు నచ్చిన కాలేజ్ వచ్చింది, సెకండ్ ఫేజ్ కూడా ట్రై చేద్దామని అనుకుంటూ ఉంటారన్నమాట. వాళ్ళందరి కోసం మనకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ఎప్పుడు, మనకి వెబ్ ఆప్షన్ ఎప్పుడు, సీట్ అలాట్మెంట్ ఎప్పుడు, క్లాస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, టోటల్ టైం టేబుల్ అయితే మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. కొత్తగా అయితే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు మనకి కాలేజ్ దోస్తు వాళ్ళు ఈ కౌన్సిలింగ్ టైంలో మనకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసేందుకు మనకు ఒక ఫ్యూచర్ అయితే తేవడం జరిగింది. అదేంటంటే మనకి వాట్సాప్ ద్వారా, మనకి గ్రూప్స్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. దీన్ని ఎలా తెలుసుకోవాలంటే మీకు డిస్క్రిప్షన్లో కాంపిటీషన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అది ఓపెన్ చేసిన తర్వాత మనకి వాట్సాప్ గ్రూపులు 3, 4, 5, 6 ఇలా సపరేట్గా కొన్ని గ్రూపులు అయితే ఉంటాయన్నమాట. ఏదో ఒక గ్రూపులు అయితే జాయిన్ అయితే అవ్వండి. అన్ని దాంట్లో సేమ్ కంటెంట్ అయితే ఉంటుందన్నమాట. మీకు తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అవుతుంది. ఒకసారి మనకి సెకండ్ ఫేజ్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చెప్తాను మీకు ఈ వీడియోలో. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ఫస్ట్ ఫేజ్తో పాటు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి డేట్స్ కూడా ఇదివరకే వచ్చినాయి అన్నమాట. దీంట్లో ఏమని చెప్తారంటే మనకి అడ్మిషన్ కమిటీ మీటింగ్ వచ్చేసరికి 23వ తారీఖున మనకైతే ఉంటుందన్నమాట. దాని తర్వాత మనకి ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ 23వ తారీఖునే మనకి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. మనకి న్యూస్ పేపర్లో 24వ తారీఖున సెకండ్ ఫేజ్ సంబంధించి ఒక పేపర్ క్లిప్ అయితే డిస్ప్లే చేస్తారన్నమాట. ఈ ఎంసెట్ ఫైనల్ ఫేజ్ అని గుర్తుపెట్టుకోండి, ఇదే ఫైనల్ ఫేజు. అండ్ అలాగే మనకి రిజిస్ట్రేషన్ పేమెంట్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసరికి ఈ నెల 25వ తారీఖు నుంచి 27 వరకు మనకి టైం అయితే ఉందన్నమాట. తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ విషయానికి వస్తే కనుక మనకి ఈ నెల 26వ తారీఖు నుంచి 28 వరకు మనకి టైం అయితే ఉంది. తర్వాత వెబ్ ఆప్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే కనుక ఈ నెల 27వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు మనకి టైం అయితే ఉంది. తర్వాత చేంజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ల విషయానికి వస్తే కనుక ఈ నెల 30వ తారీఖున అన్నమాట. మనకి సీట్ అలాట్మెంట్ విషయానికి వస్తే ఆగస్ట్ 1న మనకి సెకండ్ ఫేజ్ సంబంధించి సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత సెల్ఫ్ జాయినింగ్ అండ్ అలాగే రిపోర్టింగ్ అట్ ది కాలేజ్ విషయానికి వస్తే కనుక ఆగస్ట్ 2వ తారీఖు నుంచి ఆగస్ట్ 5వ తారీఖు వరకు మనకి టైం అయితే ఉంది. అండ్ అలాగే మనకి క్లాసులు కూడా ఆగస్ట్ 4 స్టార్ట్ చేస్తారు. అది ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళైనా, సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళైనా, టోటల్గా 2 ఫేజ్ల వాళ్ళకి ఆగస్ట్ 4వ తారీఖు నుంచి క్లాసులు స్టార్ట్ చేయడం జరుగుతుంది. మనకి ఈ విధంగా సెకండ్ ఫేజ్ అదే ఫైనల్ ఫేజ్ సంబంధించి కౌన్సిలింగ్ డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. తర్వాత మనకి ఏంటంటే స్పాట్ అడ్మిషన్ సంబంధించి మనకి కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. ఇది పక్కన పెట్టేయండి. మనకి సెకండ్ ఫేజ్ కావాలి కాబట్టి డేట్స్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ అయితే చేయండి.